3 కేజీలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కేజీ నూనె, ఎల్లిపాయలు కొన్ని వేసుకోవడానికి, ఆవ పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఇవన్నీ కలిపి పావు కేజీ, హాఫ్ కేజీ కారం, కేజీ ఉప్పు, 3 కేజీల ముక్కలకి సరిపడే కొలత ఇది. నేనైతే ఇలా పెట్టుకుంటాను. మామిడికాయ పచ్చడిలో శనగలు కూడా వేసుకుంటాం అనమాట. పచ్చి శనగలు ఊరితే చాలా బాగుంటాయి నూనెలో నానిన తర్వాత, అందుకే వేసుకుంటాం. ఆవ పొడిది కొంచెం అయితే ఆపుతున్నాను. ఇది నేను కొంచెం నువ్వు పచ్చడి పెడతామని చెప్పేసి. ఇది జీలకర్ర పొడి, ఇది కూడా కొద్దిగా ఆపేస్తున్నా. ఇది ఆవ పొడి, మెంతి పొడి, ఇది మూడైతే మంచి కలుపుకోవాలి. హాఫ్ కేజీ 3 మ్యాంగో కారం, కేజీ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉడుకుతుంది సపరేట్గా, ఆ ఉప్పు వేసుకుంటాం మేమైతే. మంచిగా అన్నీ అయితే మిక్స్ చేసుకున్నాను. కారం, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఆవ పొడి. తర్వాత ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను మేము పచ్చి ఎల్లిపాయలు ఇలా వేసుకుంటాము. శనగలు కూడా పచ్చి శనగలు వేసుకుంటున్నాము. నేనైతే పచ్చడిలో పచ్చి శనగలు, వెల్లిపాయలు అయితే ఖచ్చితంగా వేస్తాను. నేనైతే పావు కేజీ పచ్చి శనగలు అయితే వేసేస్తాను. వెల్లిగడ్డ పేస్ట్, హాఫ్ కేజీ అల్లం, కేజీ ఎల్లిపాయలు. మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ముక్కలు వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ముక్కలు అయితే మంచిగా తుడిచి పెట్టుకున్నాం అనమాట. కడిగి కొట్టించి తుడిచి పెట్టేసాను. వీటినైతే ముందు కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ వేసుకోవడమే. ఇదిగోండి, నూనె అయితే వేడి చేసి చల్లార్చుకున్నాను. ఇందులోనే జీలకర్ర, ఆవాలు అయితే వేసేసుకున్నాను అనమాట. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. 1 ఇయర్ నిల్వ ఉండే పచ్చడి, మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ డబ్బాలకు అయితే ఎత్తేసుకోవడమే. మేము డబ్బాకైతే ముందు ఇలా బుట్లు పెట్టుకుంటాము. డబ్బాకైతే మా తెలంగాణ సాంప్రదాయం ఇది. సంవత్సరం వరకు నేను కొత్తిల్లు కట్టి కొత్తింట్లో పెట్టుకోవాలి. తండ్రి సిద్ధేశ్వర. ఇది మామిడికాయ పచ్చడి చేసిన రోజైతే అన్నం కొంచెం ఎక్కువే వండుతాం మేము. వండేసి ఇలా అయిపోయిన తర్వాత ఇదే జబ్బల అన్నం అయితే కలుపుతాం. కలిపేసి ఫస్ట్ ఒక్కొక్క ముక్క తినేస్తాం. మార్నింగ్ నుంచి అన్నం తినకుండానే ఉండి ఒక పొద్దుతోనే పచ్చడి అయితే పెడతాం మేమైతే. ఇగో సార్ నేను కూడా తినేస్తున్నా. చాలా బాగుంది, అన్నీ సెట్ అయిపోయినాయి.